మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నిగనిగలాడే కూరగాయలు చూడడానికి ఈ రోజు ఎంతో పెద్దదైన మచిలీపట్నం రైతు బజార్కి వచ్చేసామండి. ఐఎమ్ ఫాతిమా, వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమాస్ మార్వెల్స్. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ మార్కెట్లో ఉన్న కూరగాయలన్నీ చూస్తూ నేను చెప్పే కొన్ని కూరగాయల పోషక విలువల గురించి వినేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండకాయ. బెండకాయలో విటమిన్ కే ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. బెండకాయ తింటే మధుమేహం అదుపులో ఉండటంతో పాటు ఫైబర్, మినరల్స్, విటమిన్స్ చాలానే అందుతాయి. నెక్స్ట్ దొండకాయ. దొండకాయ షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో మనకు సహాయపడుతుంది. బరువు తగ్గడానికి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు, కామెర్లు వంటివి నయం చేయడంలో దొండకాయ కీలక పాత్ర అనేది పోషిస్తుంది. నెక్స్ట్ మనకెంతో ఇష్టమైన కాకరకాయ. కాకరకాయ ఇది మధుమేహ నివారణకు చాలా మంచిదని చెప్పొచ్చు. సోరియాసిస్ నివారణలో కాకరకాయ కీలక పాత్ర అనేది వహిస్తుంది. కొలెస్ట్రాల్ శాతం, సోడియం అనేది ఇందులో ఎక్కువగా ఉంటాయి. 15 రోజులకు ఒకసారైనా కాకరకాయ తింటే మనకు చాలా మంచిది. నెక్స్ట్ బీన్స్. బీన్స్ తినడం వల్ల పోషకాహార లోపం అనేది తగ్గుతుంది. బీన్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యం, షుగర్ నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదల, బరువు నియంత్రణ, క్యాన్సర్ నివారణ, ఎముకల ఆరోగ్యం పెరగడం వంటివి చాలా ప్రయోజనాలున్నాయి. ఇక టమాటా గురించి తెలుసుకుందాం. టమాటాలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు చాలానే ఉంటాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ ఇంకా ఇతర వ్యాధుల నుంచి కూడా మనకు రక్షణ అనేది కల్పిస్తుంది. వీటి వల్ల ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, బరువు తగ్గడం, కంటి ఆరోగ్యం మెరుగుపడటం, చర్మ సంరక్షణ వంటి చాలా ఉపయోగాలున్నాయి. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ పెడుతున్నానండి. ఈ వీడియోకి 100 లైక్స్ కనుక వస్తే నేను నెక్స్ట్ ఫ్రూట్స్ లో ఉన్న బెనిఫిట్స్ కూడా మీకు వివరిస్తాను. సో త్వరగా ఈ వీడియోని లైక్ చేసేయండి మరి. తర్వాత దోసకాయ. దోసకాయ శరీరానికి అవసరమైన నీటిని అందిస్తుంది. చర్మ ఆరోగ్యం, ఎముకలను బలోపేతం చేస్తుంది. విటమిన్ సి ఇందులో ఉండటం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. విటమిన్ కే కూడా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యం పెరుగుతుంది. రక్తం గడ్డ కట్టడానికి కూడా ఇది సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఉన్న ఫైబర్ వల్ల జీర్ణక్రియ కూడా పెరుగుతుంది. తక్కువ క్యాలరీలు కూడా ఉండడం వల్ల బరువు తగ్గుదల కూడా జరుగుతుంది. తర్వాత మనకి ఇష్టమైన క్యారెట్ గురించి తెలుసుకుందాం. క్యారెట్ లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్, ఫైబర్ అనేవి పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల కంటి చూపు మెరుగుదల, ఎముకల ఆరోగ్యం, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత అనేవి పెరుగుతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మ, గుండె సంరక్షణ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పిల్లలకైతే ఇది మంచి పోషకాహారం అనే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కీరా. కీరాలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. కీరా వల్ల బరువు తగ్గడానికి, జీర్ణక్రియ పెరగడానికి, కళ్ళకు చాలా చలవ చేయడానికి, రక్తపోటును నియంత్రించడంలో, షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు తోటకూర గురించి తెలుసుకుందాం. 100 గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీల శక్తి శరీరానికి లభిస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, పీచు ఒక్క తోటకూరనే లభిస్తాయండి. రక్తపోటు నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పాలకూర కళ్ళకు చాలా మేలు చేస్తుంది. విటమిన్ ఏ పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపు పెరుగుతుంది. విటమిన్ ఏతో పాటు సి, కే, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఇంకా తక్కువ క్యాలరీలు కూడా ఉండటం వల్ల రక్తహీనత కూడా తగ్గిస్తుంది. క్యాబేజీ. థైరాయిడ్ ఉన్నవారు, ఆపరేషన్ కి సిద్ధమయ్యే వాళ్ళు క్యాబేజీని తినకపోవడమే మంచిది. క్యాబేజీ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది, కంటి చూపు కూడా పెరుగుతుంది. బీట్రూట్. బీట్రూట్ వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కంటి ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియ పెంచుతుంది, కాలేయ ఆరోగ్యం కాపాడుతుంది. కొత్తిమీరతో మెదడు ఆరోగ్యం, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, మూత్రపిండాల ఆరోగ్యం, కీళ్ళ నొప్పులు తగ్గుదల అనేవి ఉంటాయి. జ్ఞాపక శక్తి, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చిలకడ దుంప. చిలకడ దుంపలు గట్ హెల్త్ కి చాలా మంచిది. ఇందులో ఫైబర్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.